వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన తన భార్యను లోబర్చుకున్నారని, తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి అయిందని, దానికి విజయసాయి రెడ్డితో పాటు మరొక వ్యక్తిపైన కూడా అనుమానం ఉందంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇందులో నిజ నిజాల విషయం పక్కన పెడితే కొన్ని కొత్త ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఆ ప్రశ్నలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. ఇంతకీ విజయసాయి రెడ్డిపై ఇలాంటి కేసు పెట్టింది ఎవరో కాదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త. అయితే ఆమె ఇటీవల పలు అవినీతి కేసుల కారణంగా సస్పెండ్ అయ్యారు. దానికి తోడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోయి కూటమి ప్రభుత్వం రావడంతో ఈ విషయం తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. మదన్ మోహన్ మాణికపాటి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో మాత్రమే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారడంతో శాంతి మీడియా ముందుకు వచ్చారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు లాయర్ సుభాష్ కారణమని, తామిద్దరం చాలా కాలంగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. తాను లా చదువుతున్న సమయంలోనే మదన్ మోహన్ను పెళ్లి చేసుకున్నానని, 2016లో అతడి నుంచి విడాకులు తీసుకొని జీవిస్తున్నానని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శాంతికి విజయసాయి రెడ్డికి ఎక్కడ పరిచయం ఏర్పడిందో తెలిస్తే అసలు కథ అర్థమవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విజయసాయి రెడ్డి విశాఖలో మకాం వేశారు. అక్కడే దేవాలయం భూములపై ఆయన కన్నేసి వాటిని ఆక్రమించుకునే క్రమంలో శాంతి పరిచయమైనట్లు పలువురు రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఆ పరిచయంతోనే ఆయన ఎన్నో ఎండోమెంట్ భూములను కబ్జా చేశారని, ఆయనకు అప్పటి సీఎస్ సహకరించారని సైతం అప్పట్లో జనసేన నేతలు మీడియా ముందుకొచ్చి మరీ విమర్శలు గుప్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మదన్ మోహన్ ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాడని శాంతిని మీడియా ప్రశ్నిస్తే, ఆయన తన దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని, తాను ఇవ్వలేను అన్నందుకే ఇలా తన పరువు తీస్తున్నాడని శాంతి కన్నీటి పర్యంతమైంది. అయితే మదన్ మోహన్ 30 కోట్లు అడిగాడని శాంతి చెబుతుంది. అది నిజమనుకుంటే అంత డబ్బు ఆమెతో ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎలా ఛాన్స్ ఉందనేది ఆలోచించాల్సిన విషయమే. మరోవైపు పలు మీడియా ఛానళ్లపై విరుచుకుపడుతూ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తన పరువు తీయడానికి కొంతమంది పక్కా ప్లాన్తోనే ఇవన్నీ చేస్తున్నారని, వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. ఇంతవరకు ఓకే. అయితే ఆయన ఇంకో మెట్టు ఎక్కి ఏకంగా పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ వేస్తానని చెప్పారు. అంతేకాదు ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ చేస్తానని దాని అర్థం. అయితే తన మీద వచ్చిన ఈ చిన్నపాటి విమర్శలకి ఆయనే అంత పెద్ద డెసిజన్ తీసుకోవడంలో ఆంతర్యం ఏంటనేది మరొక కొత్త ప్రశ్ననైతే వస్తుంది. ఏది ఏమైనా నిజ నిజాలు మాత్రం ఆ ఈశ్వరుడికే తెలుసు అనేది ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అని చెప్పుకోవచ్చు. ఇక శాంతి భర్త మాత్రం డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందేనని చెబుతున్నారు. విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని, ఒకవేళ నా వాదన తప్పు అని తేలితే గుండు కొట్టించుకొని విజయసాయి రెడ్డికి సాష్టాంగ నమస్కారం చెప్పి క్షమాపణలు అడుగుతానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. తనకు ఎవిడెన్సులు కలెక్ట్ చేయడానికి 7 నెలల సమయం పట్టిందని, అందుకే తాను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని మదన్ చెబుతున్నారు. అసలు వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరి శపథం నెరవేరుతుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.